మీలో ఎంతమందికి తెలుసు దట్ ముస్లిమ్స్ వాళ్ళ యొక్క శవాల్ని ఎందుకు పూడ్చిపెడతారు అండ్ పార్సీ వాళ్ళు ప్రకృతికి ఎందుకు వదిలేస్తారు అండ్ హిందూస్ అయిన మనం ఎందుకు తగలబెడతాము అండ్ క్రిస్టియన్ వాళ్ళు డబ్బాలో పెట్టి కింద ఎందుకు పెడతారని. ఇది జస్ట్ ఒక కులం రిలేటెడ్ రీల్ కాదు, మంచిగా జియోగ్రఫీ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముస్లిమ్స్ ఎక్కడ ఉండేటోళ్ళు ఇంతకుముందు ఎక్కువ అరబ్ కంట్రీస్లో ఉండేటోళ్ళు ఉంటారు. అరబ్ కంట్రీస్లో ఏం ఎక్కువ, మట్టి ఎక్కువ. వాళ్ళకి ఏంటిది, చెట్లు చాలా విలువైనవి ఉంటాయి, బంగారంతో సమానం. చెట్లని కొట్టేసి శవాలని తగలబెడతారా? లేదు. అక్కడ అబండెంట్గా ఏముంది, మట్టి ఉందన్నమాట. మట్టిని తవ్వి పూడ్చడం అక్కడ ఈజీ అనమాట. సో అలా ముస్లిమ్స్ వాళ్ళ యొక్క పద్ధతి బయటకు వచ్చింది. రెండోది పార్సీ వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ ఉండేటోళ్ళు, ఇరాన్లో ఉండేటోళ్ళు అనమాట. ఇరాన్లో ఎంత డేంజర్ అంటే కనుక, ఇరాన్లో అసలు నేల శాండ్ మట్టి కాదనమాట, మొత్తం రాయి అనమాట. నేలంతా రాయి అండ్ ఆల్సో శాండ్ కూడా తక్కువ. చెట్ల సంగతి వదిలేసాయి, రాళ్ళలో చెట్లు ఏం పెరుగుతాయి, చెట్లు కూడా ఉండవు అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఎంత తవ్వినా రాళ్ళే వస్తాయి, తవ్వడం కూడా కష్టం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఒక టవర్ ఆఫ్ సైలెన్స్ లాంటిది, ఒక టవర్ ఆఫ్ సైలెన్స్ అని కట్టి అక్కడ శవాలను వదిలేసేవాళ్ళు అనమాట. అక్కడ రాబందులు ఇవన్నీ వచ్చి శవాలను తినేసేది. సో నేచర్లో అంకితం అయిపోయారు అన్నట్టు అనుకుంటారు. మూడోది క్రిస్టియానిటీ మొత్తం ఎక్కడ ఉండేది, ఎక్కువగా నార్థన్ హెమిస్ఫియర్లో ఉండేది అనమాట. అంటే కొంచెం కోల్డ్ రీజన్స్లో ఉండేది. చనిపోయిన తర్వాత శవాన్ని మట్టిలో పూడ్చబెడితే ఏమవుతుంది, ఎన్ని సంవత్సరాలైనా కానీ శవం కూలిపోవట్లేదు అనమాట, డికంపోజ్ అవ్వట్లేదు. సో మధ్యలో తీసినా కానీ మళ్ళీ శవాలు వస్తున్నాయని ఏం చేశారంటే ఒక వుడెన్ క్యాస్కెట్లో పెట్టి శవాన్ని పెట్టేటోళ్ళు అనమాట. సో దట్ ఆ చలికి ఇదంతా శవం ఈజీగా డికంపోజ్ అయిపోయేది అనమాట. మన ఇండియాలో సంగతి మీ అందరికీ ఆల్రెడీ తెలిసింది, బికాస్ ఆఫ్ మన పురాణాలు కానీ మన దగ్గర చెట్లు అబండెంట్గా ఉండడం వల్ల వీటి వల్ల మనం శవాన్ని కాల్చడం మనం పట్టిస్తాం అనమాట. సో బేసికల్గా జియోగ్రఫీ బేసిస్ మీదగా రిలీజన్ కూడా డెవలప్ అయింది. ఇలాంటి వింత విషయాలు మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ ఫాలో us.